ఏపీ విజయవిడట ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దుర్గమ్మ స్వర్ణ కవచాంకృత దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రత్యేక అలంకరణ తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉత్సవాలకు సంబంధించి మరిన్ని వివరాలు మురళి అందిస్తారు. ఓవర్ టు మురళి. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి కూడా 11 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలలో భక్తులు దర్శకుని ఉన్నారు. మొట్టమొదటి రోజుగా స్వర్ణ కవచాలంకృతంలో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆలయ అధికారులు అదేవిధంగా అమ్మవారికి పుట్టింటిగా చెప్పుకున్నటువంటి పోలీసులు ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత ఈ తెల్లవారుజాము నుంచి కూడా వేద పండితులు అమ్మవారిని స్వర్ణ కవచాలంకృతంగా కూడా అలంకరించిన తర్వాత భక్తులకు దర్శనానికి వదలడం జరిగింది. ప్రస్తుతం అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనం చేసుకుంటున్నారు. అయితే దాదాపుగా 33 సంవత్సరాల తర్వాత అమ్మవారు దేవీ నవరాత్రుల్లో 11 అవతారాలలో అమ్మవారు ఈ సంవత్సరం దర్శనమివ్వనున్నారు. తిథులు హెచ్చుతగ్గులు రావడం వల్ల ఈ సంవత్సరం 11 అవతారాలు అమ్మవారు దర్శనమిస్తున్నారు. ప్రతి ఏడాది కూడా 10 అవతారాలు దర్శనమిచ్చినప్పటికీ కూడా ఈ సంవత్సరం అదనంగా కాత్యాయని రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అయితే ఈరోజు మొట్టమొదటి రోజు స్వర్ణ కవచాలంకృతం రూపంలో అమ్మవారు భక్తులు దర్శనమిస్తున్నారు. అయితే ప్రస్తుతం అమ్మవారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తులు అందరూ కూడా చూడొచ్చు. మొత్తం మీద దాదాపుగా కూడా 4 క్యూ లైన్లో భక్తులకు దర్శనమిస్తూ ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు త్వరితగతిన క్యూ లైన్లు పంపించేందుకు ప్రత్యేక సిబ్బందిని ప్రత్యేక పోలీసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద దసరాకు సంబంధించి ఇంద్రకీలాద్రిపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. రోజుకు 1,00,000 మంది వరకు కూడా దర్శనం చేసుకుంటారని అంచనాలు ఉన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఎట్లా ఉంది, ఎలా అనిపిస్తున్నారు? చాలా బాగుందండి అమ్మవారి దర్శనం. అమ్మవారి దర్శనం అయితే బాగానే ఉన్నది సార్, చాలా బాగా అయింది. కానీ ఏర్పాట్లు మాత్రం కొద్దిగా బాగోలేదు సార్. ఎందుకంటే తెల్లవారుజాము 4 నుంచే భక్తులు చిన్నపిల్లలతో చాలా అవస్థలు పడవలసి వచ్చింది. మార్గ మధ్యలో టాయిలెట్స్ అవి లేక కూడా చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది సార్. తదువారి మంచి నిర్ణయాలు తీసుకుంటారని కూడా. మొత్తం మీద కొంతమంది భక్తులు అమ్మవారి దర్శనం అయిందా, ఎలా ఉన్నారు? అమ్మవారు మొట్టమొదటి రోజు అలంకారం బాగానే ఉందండి, బాగా ఉంది. ఇది మొత్తం మీద ఈరోజు అయితే అమ్మవారిని భక్తులు దర్శనానికి కొంచెం ఆలస్యంగా వదలడం వల్ల కొంత క్యూ లైన్లు ఎక్కువసేపు నిలబడ్డామని చెప్పి భక్తులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మొట్టమొదటి రోజు పూజా గడియలు రావటం, అమావాస్య గడియలు పూర్తయిన తర్వాత పుణ్యకాలం వచ్చిన తర్వాత దర్శనం 9 గంటల నుంచి ప్రారంభించారు. ప్రస్తుతం అయితే భక్తులు కొంత క్యూ లైన్లో నిలబడ్డప్పటికీ కొద్దిసేపటికి ఇదంతా కూడా క్లియర్ అవుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ శరన్నవరాత్రులు మొట్టమొదటి రోజు అమ్మవారి దర్శనానికి మొట్టమొదటి రోజు నుంచే భక్తులు చాలా పెద్ద సంఖ్యలో తరలిరావడం జరిగింది. మొట్టమొదటి రోజు నుంచి కూడా అమ్మవారు ఈరోజు స్వర్ణ కవచాలంకృతం రూపంలో దర్శనం ఇచ్చినప్పటికీ కూడా రేపటి నుంచి రోజుకొక రూపంలో అమ్మవారి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. కెమెరామెన్ సునీల్తో మురళి, V6 న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.